ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాము. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ మధ్య కాలంలో మైనార్టీలకు ఒక మంచి గొప్ప శుభవార్త అయితే చెప్పిన పరిస్థితి. అంటే నిరుద్యోగ యువకులకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది అయితే కనిపిస్తా ఉంది. అయితే మొత్తంగా 50,000 1,00,000 రూపాయలతో గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ అన్న అనే ఒక పథకాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే మైనార్టీకి సంబంధించిన జిల్లాధికారి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. ఫుల్ డీటెయిల్స్ ఏందో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, నా పేరు సీతారాం సార్, T9 కరెస్పాండెంట్ సార్. ఒకసారి దీని మీద ఫుల్ డీటెయిల్స్ చెప్పండి సార్ ఒకసారి. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకం కింద ఈ 50,000 రూపాయలు మహిళలకు కేటాయించడం జరుగుతున్నది. చిన్న చిన్న వ్యాపారంలో వీధి వ్యాపారులు అంటే తోపుడు బండ్లు ఇటువంటి వాటి కూడా ఎలిజిబుల్ అవుతాయి. వీటికి ఉద్దేశించి మహిళలకు మాత్రమే ఇది ఇవ్వబడుతుంది 50,000 రూపాయలు. గతంలో వీళ్ళు ఎటువంటి లబ్ధి పొందిన వారై ఉండకూడదు. అంటే కొన్ని కుటుంబిషన్లు గతంలో మైనార్టీ తర్వాత ఈ ముస్లిం బంధు అని చెప్పేసి అని మనం 2023 సంవత్సరాలలో కూడా తీసుకుని ఉన్నారు. ఎటువంటి లోన్స్ అందకుండా ఉన్నటువంటి వాళ్ళు దీని అర్హత పొందడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళలలో ఇది దూదేకుల, ఫకీరు మరియు వాటిలో కొన్ని వెనుకబడినటువంటి కులాలకు వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పెళ్ళయి విడాకులు తీసుకున్న వాళ్ళు, ఒంటరి మహిళలు, తర్వాత అనాథలు, వీళ్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. తర్వాత వీళ్ళందరికీ కూడా టౌన్లో ఆదాయం అయితేనేమో 2 లక్షల రూపాయలు ఆదాయం లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,50,000 ఆదాయం లోపు ఉండాలి. వీళ్లకు ఈ మహిళ దీనికి 50,000 రూపాయల పథకం వర్తిస్తుంది. తర్వాత మగవారికి ప్రత్యేకంగా మోపెడ్లు, బైక్లు, తర్వాత ఈ బైక్స్ అని చెప్పి 1,00,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా దీన్ని ఒకే మొత్తాన్ని ఒకేసారిగా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ ఆదాయ లిమిట్స్ 1,50,000 గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల రూపాయలు. వీటిని ఆదాయ లిమిట్లో ఉన్న వాళ్లకు వీళ్ళకి ఇది వర్తిస్తుంది. వాళ్ళు కూడా ప్రభుత్వంలో గతంలో ఈనాడు ఈ 5 సంవత్సరాలలో ఎటువంటి బెనిఫిట్ పొందని అటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హత పొందుతారు. వీళ్ళకు ఉద్దేశించిన పథకం పేరు రేవంత్ అన్న సహారా మిస్కీన్ కేలియే. రేవంత్ అన్నా కా సహారా మిస్కీన్ కేలియే అనేది ఈ పథకం పేరు. ఈ పథకానికి 1,00,000 రూపాయలు మగవారికి మాత్రమే. ఇందులో మైనార్టీకి చెందినటువంటి వ్యక్తులందరూ కూడా దీనికి అర్హత పొందుతారు. ఈ ప్రకారంగా ఈ అవకాశాన్ని OBMMS అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల అక్టోబర్ 6వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఈ మధ్యలో OBMMS ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా మైనార్టీ శాఖ తరఫున అందరికీ కూడా ఆన్లైన్లో చేసినటువంటి వాటిని స్క్రూటినీ చేస్తూ దానికి స్టేట్ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారంగా వీళ్ళందరికీ లోన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితం. ఎటువంటి డబ్బు వాళ్ళు తిరిగి చెల్లించనక్కర్లేదు. 50,000 100% సబ్సిడీ, 1,00,000 రూపాయలు 100% సబ్సిడీ. ఇటువంటి వాటిని ఉపయోగించుకోవడం కోసం మైనార్టీ అభ్యర్థులందరూ త్వరగా అనుకున్న డేట్లోనే, ఆ పూర్తి డేట్లోనే మీరు అందరూ కూడా ఆన్లైన్ అప్లై చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఇందులో వీళ్ళకు ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళకు రేషన్ కార్డు, ఆహార భద్రతా కార్డును కూడా జతపరచాలి. దానికి ఏంటంటే అడ్రస్ ప్రూఫ్ కోసం. వీళ్ళందరూ కూడా 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఆ వయసు లోబడి ఉండాలి వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఈ బైక్స్ అవి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోండి, గతంలో ఎటువంటి లోన్ పొందకుండా ఉండని వాళ్ళు మాత్రమే దీనికి అర్హత పొందుతారు. కాబట్టి ఈ డేట్స్లలోనే త్వరగా ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకొని మాకు పంపించడం జరగాలి. ఈ అవకాశం ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇటువంటి అవకాశాన్ని మీరు అతి త్వరలో ఉపయోగించుకొని మీరందరూ కూడా ఆర్థిక స్వావలంబన
ఆ దిశగా మీరు ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ9 చిన్న చిన్న విషయం ఒకటి. ఇప్పుడు మొత్తంగా 33 జిల్లాలకు సంబంధించిన దాంట్లో మైనార్టీ ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుందా ఇది? మైనార్టీలు వాళ్ళందరికీ వర్తిస్తుందండి. ఈ మహిళలు కూడా మైనార్టీ వాళ్ళకు పూర్తిగా అది వర్తిస్తుంది. అందులో దట్టు ముస్లిమ్స్ వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అంటే వితంతువులకు, భర్తలు అదే చనిపోయిన వారు కానీ, అనాథలకు కానీ వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సార్ 50,000, ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 అన్నారు కదా, ఇది చెక్ రూపంలో ఇస్తారా, మీరే వాళ్ళకు వెహికల్స్ అయినా కొనిచ్చిస్తారా? ఎక్కువ శాతం అయితే మీకు ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, మీరు ఏ వెహికల్ అయితే కొనుక్కోవాలని మీరు అనుకుంటారో వాళ్ళకు ఆ చెక్ వాళ్ళకు ఆ డీలర్స్ కు వెళ్ళడం జరుగుతుందండి. మీకు వస్తువు పాన మీ చేతికి అందుతుందంటారు మీకు అది. అయితే మనకు వయసుతో అంటే 18 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది ఇది. 18 కూడా వర్తించండి. 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఎందుకంటే ఈ 57, 58 ఉంటే వాళ్ళు పెన్షన్ కు వర్తిస్తారు. వాళ్ళు అంటే పూర్తి స్థాయిలో వాళ్ళు పని చేసుకునే దిశలో ఉండగలగాలి. కాబట్టి వీళ్ళకు ఆ ట్రైనింగ్ కానీ అటువంటి వ్యాపారాలు పెట్టుకునే దానికి ఈ వయసు వాళ్ళు మాత్రమే అర్హత సాధిస్తారని గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించారు. సార్ దాంతో పాటు ఇప్పుడు ఇందరమ్మ ఇల్లు ఇచ్చారు కదా, ఈ ఇందరమ్మ ఇల్లులో లబ్ధి అయి ఉంటే మరి వీళ్ళకి వర్తిస్తుందా? ఇందిరమ్మ ఇల్లు దానికి ఇటువంటి దీనికైతే లేదండి. ఎందుకంటే అవి స్థిర నివాసం ఉండేటువంటి అవి. అలా కాకుండా బీసీ బంధు, మైనారిటీ బంధు అప్పుడు లోన్స్ 2023లో లోన్స్ ఇచ్చారండి. అంటే ఆ డబ్బు మాత్రమే. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటే అది దాదాపు 5 లక్షల రూపాయల విషయం. అవి శాశ్వత పర్మనెంట్ గా ఉండేటువంటి నివాసాలు. అవి దానికి దీనికి ఏమి అవకాశం ఏది ముడిపెట్టిన సందర్భం లేదండి. డబ్బు రూపంగా తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హత పొందడానికి అది అడ్డంకి మాత్రమే. అటువంటి ఇళ్ళు అయితే దీనికైతే అడ్డంకి లేదండి. క్యాష్ రూపంగా తీసుకున్నట్టు మాత్రమే ఇవి తీసుకోవచ్చు. గతంలో లోన్స్ గిట్టా ఏమైనా తీసుకొని ఉంటే వాళ్ళకి వర్తించదు. ఒక 3 లక్షలు 5 సంవత్సరాల లోపు మాత్రమే. అంటే 2020 నుంచి ఈ 25వ సంవత్సరం వరకు మాత్రమే ప్రభుత్వం నుంచి కుట్టు మిషన్లు కానీ లేదా 50,000 రూపాయల చెక్కులు కొంత పంపిణీ జరిగింది 2018-19లో. అది కూడా దాదాపు ఆలోపే జరిగింది కాబట్టి అవి కూడా దీనికి వర్తించదు. 2020 నుంచి నాకు తెలిసి 2023లోనే ఇచ్చారు. ఆ 23లో వచ్చినటువంటి మనకు ఒక్కొక్క ఎమ్మెల్యే పరిధి కింద 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి మాత్రమే ఇది వర్తించదు. ఇది కూడా ₹1,00,000 వస్తుంది. ఆనాడు మీకు ₹1,00,000 వచ్చాయి. కాబట్టి ఇది అది మీరు తీసుకోకుండా అది తీసుకునే వాళ్ళు మాత్రమే దీనికి అర్హత పొందినటువంటి వారు అవుతారు. సరే, ఇది పూర్తి స్థాయిలో అయితే మరి పేద అంటే మైనార్టీలో కూడా ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, మిడిల్ ఫ్యామిలీ ఉంటారు. మరి వీళ్ళకు ఎంత ఆదాయమో ఒక సంవత్సరం ఆదాయం ఎంత ఉండాలి వాళ్ళకు? ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వారైతే ₹1,50,000 ఆదాయం, ₹1,50,000 ఆదాయం లోపు అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ₹2,00,000 ఆదాయం లోపు మాత్రమే ఈ పథకానికి అర్హత వర్తిస్తుందండి. పూర్తిగా వీళ్ళకు మరి ఇప్పుడు ఉన్న మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మైనార్టీలకు మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఏమేమి ఉండాలో ఒకసారి చెప్పండి సార్ వాళ్ళకు. సరే, మీకు మేము నిన్ననే నోటిఫికేషన్ కూడా ఇచ్చామండి. దాంట్లో తెలంగాణ వెబ్సైట్ కింద https://new.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చును. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ 19/9/2025. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ 6/10/2025 అర్ధరాత్రి వరకు కూడా ఇది చేసుకోవచ్చండి. దాదాపు మీరు చివరి దాకా వేచి ఉండకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దగ్గరకు వచ్చినటువంటి అవకాశాన్ని కూడా కోల్పోయిన వారు అవుతారు. మీరు ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మీరు దీన్ని మీరు మీ సెల్లలో కూడా చేసుకోవచ్చు, లేదా మీ సేవ ద్వారా మీరు చేసుకోవచ్చండి. మీరు త్వరగా దీన్ని చేసుకోవడానికి మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మైనార్టీ సోదరులకు అయితే ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ సర్కార్ 2 ఏళ్ల పరిపాలనలో ముస్లిం సోదరులకు, మైనార్టీలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఏదో ఒక సాయం చేయాలని ఒక ఆలోచనతో అయితే మంచి పథకాన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మైనార్టీకి సంబంధించిన జిల్లా అధికారి పూర్తి డీటెయిల్స్ కూడా దాంట్లో చదివి చెప్పిన పరిస్థితి. ఆధార్ కార్డు, పాన్ కార్డు సంబంధించిన
పూర్తి స్థాయిలో అంటే బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు 1,00,000 నుంచి 1,50,000 లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని అర్హులని కూడా చెప్తున్న పరిస్థితి. ఇది టీఎన్ ప్రతినిధి సీతారాంతో జిల్లా కలెక్టర్ మైనార్టీ జిల్లా అధికారితో ఫేస్ టు ఫేస్ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు, డిస్ట్రిక్ట్ మైనార్టీస్ వెల్ఫేర్ ఆఫీసర్, మహబూబాబాద్ అండి. ఇప్పుడు ఈరోజు